మీరే చూస్తున్నారు. ఇంతకు ముందు వచ్చినప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉన్నది. నేను లాస్ట్ ఎలక్షన్స్ కి ఇప్పటికి వాళ్ళే బయటకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతున్నది. ఇది ఎందుకు అనేది అంటే సింపుల్ రీజన్. గత 10 ఏళ్ల నుంచి ఆయన ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు 12 ఏళ్ల నుంచి దగ్గర ఆయన ప్లస్ రూలింగ్ లో ఉండే, ఇప్పుడు వచ్చి 2 ఇయర్స్ గవర్నమెంట్ వాళ్ళు ఉండే, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఎక్కడ దొంగడు అక్కడనే డెవలప్మెంట్స్ అనేది, ఎక్కడ నీకు డ్రైనేజ్ అక్కడనే ఉంటుంది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే, ఇక్కడ కరెంట్ ప్రాబ్లం అక్కడనే. ఓన్లీ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. అందుకే ఒక ఆయనకి మినిస్ట్రీ ఇస్తారు, ఒకటేమో ఇక్కడ కబ్రస్థాన్ ఇస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు ఆలోచించాలి. భారతీయులు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఓన్లీ ఒక వర్గం దగ్గర నుంచి ఓట్లు సంపాదించుకొని డెవలప్మెంట్ చేయకుండా వదిలేద్దాం. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని ఓట్లు ఆ విధంగా తీసుకుందాం, కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే మనకు ఓటు వేయరని చెప్పేసి ఓవైసీ గారు చెప్పిన మాటలే ఇక్కడ నడిచాయి అంతే. डेवलपमेंट करे तो यहाँ पे कोई भी नहीं आएगा, कोई डेवलपमेंट करे तो अमेरिकाने कोई नहीं आएगा అని చెప్పేసి వాళ్ళ స్కీమే అది. ఎట్లా ఏం పని చేయకుండా నా దగ్గరకు వస్తారు, అప్పుడు ఓట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఒక ఐడియా. కాబట్టి ప్రజలందరూ ఈసారి ఆలోచిస్తారు. మోడీ గారు చేస్తున్నట్టు స్కీమ్స్, మోడీ గారికి సపోర్ట్ చేయాలి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేస్తున్నట్టు డెవలప్మెంట్స్, ఆయన సొంత నిధులతోనే, ఎంపీ నిధులతో చేస్తున్నటువంటి బోర్వెల్స్ ఉండొచ్చు, మన కమ్యూనిటీ హాల్స్ ఉండొచ్చు. ఎన్నో విధంగా గవర్నమెంట్ ఇక్కడ లేకున్నా మా సాయి శక్తులా మేము ట్రై చేస్తున్నాం. కానీ అది సరిపోదు.